హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రోషిని క్వీన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము నా ప్రోగ్రామ్కి వెళ్తున్నాం అన్నమాట. దానికి ఇప్పుడు మేము వచ్చేసి చాలా లేట్గా బయలుదేరాం. మా మమ్మీ ఏమో ఒకవైపు టెన్షన్ పడుతుంది, ఒకవైపు ఫోన్ మాట్లాడుకుంటుంది. 1:40 కల్లా వెళ్ళిపోవాలి. కాకపోతే మేము బయలుదేరిందే 12:50కి, 10 minutes ముందు బయలుదేరామన్నమాట. ఇప్పుడు టైం మేము 12:50కి బయలుదేరాం. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. బయట కూడా చాలా ట్రాఫిక్ ఉంది. తొందరగా రీచ్ అవ్వాలి, 1:40 లోపు రీచ్ అవ్వాలి. బట్ లేట్ అయితే అవుతుంది, 1:30కి రీచ్ అవ్వాలి. 1:40 లోపు ఇంకో 10 minutes ఎక్స్ట్రా ఇచ్చారు. సో 1:40 లోపు రీచ్ అవ్వాలి. నాకు తెలిసి మేము లేట్గానే వెళ్తాం. ఇక్కడ మా తమ్ముడు కూడా చూడండి, ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది. ఇది చింతల్ వరకు అయితే వచ్చాము. మేము కూడా చాలా దూరం వెళ్ళాలి, ఎక్కడో అయితే తెలియదు, కానీ రవీంద్ర భారతి దగ్గర అని తెలుసు. మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నా నేను. ఇంకోవైపు ఏమో మా మమ్మీ టెన్షన్ పడుతుంది, అది ఎవరు పట్టించుకోవట్లే. నేను మా చెల్లి మాత్రం మంచిగా విండో సీట్ దగ్గర కూర్చొని ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నాం. వెనకాల లైటింగ్ ఎక్కువ వస్తుంది, మీకు చూపిద్దామంటే. సో ఇంకా ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది, అప్పుడు చూడండి. ఇక్కడ కూడా చాలా ట్రాఫిక్ ఉంది. మేము కొంచెం దగ్గరలో ఉన్నాం, అమీర్పేట దగ్గర అయితే ఉన్నాము. ఇంకా చాలా దూరం వెళ్ళాలి మేము. నేను మార్నింగ్ నుంచి నిన్న కూడా మొత్తం బయటనే తిరుగుతూ ఉన్నాను. ఒకటి తెచ్చుకుంటే ఇంకోటి మర్చిపోతున్నా. చెప్పులు కూడా తెగిపోయినాయి, ఏం చేస్తాం ఇంకా. సో దగ్గరికి ఇక్కడ గుడి ఉంటుంది, ఎప్పుడు అయినా అంతే. ఈ గుడి దగ్గర మంచిగా ఈరోజు కూడా అన్నదానం చేస్తున్నారు, చాలామంది ఉన్నారు. ట్రాఫిక్ కూడా ఉంది. ఇప్పటికి టైం వచ్చేసి 1:30 అయిపోయింది. ఇంకా 10 minutes ఉంది మాకు. 10 minutesలో మేము రీచ్ అవ్వాలి. మెయిన్ రోడ్ దగ్గరికి అయితే వచ్చాము. అమీర్పేట్ దాటేసాము మ్యాక్సిమం. సో మేమైతే దగ్గరికి వచ్చేసాము, చాలా దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా ఒక 9 minutesలో రీచ్ అయిపోతాం. ఒక 9 to 10 minutesలో రీచ్ అయిపోతాం. నేనేమో మా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి రీచ్ అయ్యారా అని అడుగుతున్నా. మ్యాక్సిమం చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా మార్నింగ్ టిఫిన్ తినలేదు కాబట్టి ఫ్రూటీ తాగాము. ఇంకా అందరం, ఇంకా మా మమ్మీ తప్ప ఇంకెవరేమేం తినలేదు. మేము లేచిందే లేట్గా లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. ఏం తినకుండా వచ్చేసినాం డైరెక్ట్ మేము. మా తమ్ముడు, నేను, మా చెల్లి ముగ్గురం 10 o'clockకి 10:30కి అట్లా లేచాము. అందుకే లేట్ అయ్యింది. మమ్మీ మంచి మార్నింగ్ 7కి లెగుస్తుంది చెప్పాలంటే. ఇప్పుడు మాకు ఆఫ్టర్నూన్ స్కూల్ కాబట్టి 7కి లెగుస్తుంది. కాకపోతే ఈరోజు 5కి లేచి మొత్తం లంచ్ కట్ట ప్రిపేర్ చేసింది, మంచి టిఫిన్ తిన్నది. మమ్మీకి టైం సరిపోయింది, మాకు సరిపోలేదు. ఇంకా మేమిద్దరము, నేను, మా చెల్లి, మా తమ్ముడు, మేము ముగ్గురం తినకుండా వచ్చేసినాం. మేము మళ్ళీ బయట ఫుడ్ వదిలేస్తామంటే బయట నుంచి తెచ్చుకున్నాం. మళ్ళీ నాది నక్లీస్ ఊడిపోయింది, డాన్స్ క్లాస్ది, అది రిపేర్ చేయించిన. ముక్కు పుడక ఒకటి కొన్నా, అందుకే లేట్ అయ్యింది. ఇంకా టక మేము తొందరగా వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి, ఇంకా ట్రాఫిక్ ఉంది. దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా 5 minutesలో రీచ్ అయిపోతాం మేము కూడా. టైం ఇప్పటికి లేట్ అయిపోయిందిలే. ఇప్పుడు కూడా టైము ఇప్పటికి టైం అయితే అయిపోయింది. 1:30 దాటేసింది, 1:40 దాటేసింది. ఇంకా 3 minutes ఉంది 1:40 అవ్వడానికి. ఇంకోండి, ఇది దాటేసి వెళ్తే ఇంకా మనకి శ్రీ పొట్టి రాముల తెలుగు యూనివర్సిటీ వచ్చేస్తుంది.
అయిపోయింది, వచ్చేసినాం. ఇంకా 1 మినిట్ దూరంలో ఉన్నాం అంతే. ఇలా స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకుంటే వచ్చేస్తుంది. నేను మధ్యలో మళ్ళీ గూగుల్ మ్యాప్స్లో చూసిన, ఇంకోండి వచ్చేసినాం మేము. ఈడనే ఇదే అనమాట మేము రావాల్సింది, ఇదే రూట్. వచ్చేసినాం దగ్గరికి. ఇంకోండి లోపలికైతే వచ్చేసాము. ఇంకా నేను లోపలికి రాగానే 500 చేంజ్ కూడా దొరకలేదు నాకు, చూడండి. మళ్ళీ మా డాడీ ఫోన్ చేసిండు. మా తమ్ముడికి డోర్ వేయడం రాలే. మా మమ్మీకి 500 చేంజ్ కావాలంటే చేంజ్ తీసుకురావడానికి వెళ్ళాము. చాలా లేట్ అయింది. కాకపోతే ఆడ మా విజయన్న రాలే, అందుకే ఎవరేమనలే. సో 500 చేంజ్ కావాలందని ఇంకా నేను, మాకు తెలిసిన ఒక అక్క ఉంది, సుష్మక్క అని, అక్క దగ్గరికి వెళ్ళి చేంజ్ అడగడానికి వెళ్తున్నా. ఇక్కడ మంచిగా ఫొటోస్ గట్రా తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంకోండి మా తమ్ముడు ఇంకా అందరం లంచ్ చేస్తున్నాము. నేను, మా తమ్ముడు, మమ్మీ, నాతో వచ్చిన మా ఫ్రెండ్స్ కూడా అందరం లంచ్ చేసేసి ఇంకా ప్రోగ్రామ్ చేస్తాము. ఇక్కడేమో వీళ్ళు రిహార్సల్స్ చేస్తున్నారనమాట. ఇప్పుడు అంటే వాళ్ళు యూనివర్స్ అన్నమాట, మిస్ యూనివర్స్, మిస్ ఇండియన్స్ అనుకుంటున్నా. తర్వాత వాళ్ళు అదే అని అర్థమైంది. తర్వాత స్టేజ్ మీద వాళ్ళు వచ్చి ప్రీవియస్ ఇయర్స్ నుంచి మిస్ యూనివర్స్, మిస్ ఇండియా ఎవరో వాళ్ళందరినీ అక్కడ తీసుకొచ్చి ప్రాక్టీస్ చేయించి స్టేజ్ మీద చేశారు. నేను ఆ క్లిప్ తీయలేదు, ఫొటోస్ ఉన్నాయేమో చూసి మీకు పెడతా. సో అయిపోయింది. ఇంకా మమ్మీ అంది వెళ్ళి మేకప్ గట్రా చేయించుకో అంది. ఇంకా నేను చూడండి, ఇదే మేము చేయవలసిన స్టేజ్. ఇంకా నేను వెళ్ళి మేకప్ గట్రా వేయించుకొని రావాలి. ఇంకా మొత్తం కంగారు అయిపోయింది. ఇంకోండి షీ ఈజ్ ద యాంకర్ అనమాట, ఆమెనే యాంకర్. మా చెల్లి పేరు అని మా చెల్లె తీసింది వీడియో, నేహ అంట మా పేరు. సో నేను రెడీ అయిపోయాను. మొత్తానికి రెడీ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ చేసిన. ఇంకోండి రాగానే చూడండి ఎట్లా అయిపోయిందో. ప్రోగ్రామ్ అయిపోయింది, మంచిగా వెళ్ళిపోతున్నాం. డ్రెస్ గట్రా చేంజ్ చేసుకున్నా. ఇది నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, సర్టిఫికేట్ అవార్డు కూడా, ఎలిఫెంట్ అవార్డ్, ఐరా అవార్డ్. మీకు ఫొటోస్ పెడతాం. అండ్ నా సాంగ్ది కూడా వీడియో మంచిగా నీట్గా క్లియర్గా ఉన్నది పెడతాను. నేను సరిగ్గా లేదు నా దగ్గర ఉన్నది, సరిగ్గా చూసింది పెడతా. ఫుల్ అలసిపోయాము. మమ్మీ ఏమో బస్సు కోసం చూస్తుంది, ఆటోలు లేవు, క్యాబులు లేవు. ఎట్లానో ఏమో గండి మైసమ్మ వరకు అయితే బస్సులు రావట్లేదు, చాలాసేపు నుంచి చూస్తున్నాం. వచ్చింది ఒక బస్సు, కానీ అందులో ఎక్కువ రష్ ఉన్నారని ఇంకా అది ఎక్కలే. ఇది సెకండ్ బస్ అనమాట. బస్కి అయితే ఎక్కేసినాము. సెకండ్ వచ్చిన బస్సు ఇది. ఫస్ట్ వచ్చిన బస్సు రష్ ఎక్కువ ఉంది, అందుకే ఎక్కలే. మా తమ్ముడు పడుకున్నాడు అంగోండి. మమ్మీ ఇంకా ఇక్కడ కూడా చాలామంది, ఇంకొంచెం ముందుకెళ్ళే చాలామంది. ఓకే, ఇంటికి రాగానే మేకప్ రిమూవ్ చేసేసుకున్నాను. చాలా రిలాక్స్గా ఉందన్నమాట. ఇదే ఇంకా వీడియో. అండ్ మీకు నచ్చినట్టంటే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్, లవ్ యూ ఆల్.